హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారండి? మేమైతే చాలా బాగున్నాము. ఇవాళ వీడియోలోకి వెళ్ళబోయే ముందు ఒక లైక్ చేసి వీడియో చూడటం అయితే మొదలుపెట్టండి. అలాగే కొత్తగా ఎవరైనా చూస్తూ కనుక సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోమాకండి. అలాగే వీడియో పెట్టిన వెంటనే మొత్తం వీడియో చూడటానికి అయితే ప్రయత్నించండి. హాఫ్ చేసేసి వెళ్ళిపోమాకండి. మొత్తం వీడియో చూడటానికి అయితే ట్రై చేయండి. ఇవాళ నామినేషన్స్ ఎలా అనిపించాయి? చెత్త నామినేషన్స్ లా అనిపించింది. సో మొత్తానికైతే మొత్తం టోటల్ నామినేషన్ లో కొన్ని పదాలు చెప్తాను నేను. బొక్కలో రైజు, నీకు దమ్ము లేదా, నా మోషన్ నా ఎగ్రేషన్, అలానే నా ఐ కెన్ మేక్ ద నాయిస్, 2 కోడిగుడ్లు. ఇవి కానీ ఒక విషయం అయితే అర్థమైంది నాకు. ఏంటంటే యష్మి ప్లాన్ సక్సెస్ అయ్యింది. ఎందుకు యష్మి ప్లాన్ సక్సెస్ అయ్యింది? ఈ రోజు ఈ నామినేషన్స్ ఎవరికి ఉపయోగం లేదో పక్కన పెడితే యష్మికి మాత్రం ఉపయోగపడతాయి అనిపించింది. అంటే యష్మికి వాళ్ళ మంచి ఎపిసోడ్ చెప్పను కానీ యష్మికి చాలా జాగ్రత్తగా బాగా ఆమె ప్లానింగ్ సక్సెస్ అయ్యింది. ఏంటి ఆ ప్లాన్? మీరు కనుక స్టార్టింగ్ నుంచి చూసుకుంటే మనందరికీ యష్మి మీద నెగిటివ్ ఒపీనియన్ ఉంది. ఎందుకని? ఆమెకు చీఫ్ అయిన దగ్గర నుంచి ఆటోమేటిక్ గా ఎంతసేపటికి పక్కన వాళ్ళని ఇబ్బంది పెట్టాలనో, లేకపోతే తనకు వచ్చిన అధికారాలను యూజ్ చేసుకోవాలనో, అవతల వాళ్ళని ట్రిగ్గర్ చేయాలనో, కంటెంట్ క్రియేట్ చేయాలనో, లేదు వాళ్ళు ఎలా రియాక్ట్ అవుతారనో, లేదు అవతల వాళ్ళని ఎట్లా ఇబ్బంది పెట్టి గెలవాలనో, ఏదో ఒకటి స్క్రీన్ స్పేస్ క్రియేట్ చేసుకోవడానికో గెలవటానికో తను ఒక డిఫరెంట్ టైప్ ఆఫ్ యాటిట్యూడ్, తన ఒరిజినాలిటీ కాదు అది, ఆటను గెలిచే ప్రయత్నంలో ఒక డిఫరెంట్ టైప్ ఆఫ్ యాటిట్యూడ్ వచ్చేసింది. ముఖ్యంగా లాస్ట్ మొన్న ఒక టాస్క్ లో అయితే అసలు పూర్తి గంగలా మారిపోయి చంద్రముఖిలా మారిపోయి విశ్వరూపం చూపించేసింది. ఆ దెబ్బకి చాలా మందికి నెగిటివ్ వచ్చేసింది. కానీ ఈ రోజు చూడండి, అంటే గత కొన్ని రోజులుగా మనం ఎవరి గురించి మాట్లాడుకుంటున్నాం? యష్మి గురించి ఈ రోజు నామినేషన్ మొత్తం దీని మీద వెళ్ళినాయి, యష్మి మీదే వెళ్ళినాయి. సో ఎంత కావాల్సిన కంటెంట్ వచ్చేసేసింది. ఇప్పుడు కావాల్సినంత కంటెంట్ ఏంటంటే, ఇప్పుడు కొంతమందితో పోల్చుకున్నప్పుడు యష్మి చాలా బెటర్ రా బాబు. వాయిస్ మాట్లాడుతుంది, ఉన్నదన్నట్టు మాట్లాడుతుంది, తనకి ఏదైతే చేస్తుంది, గుడ్ ఆర్ బ్యాడ్ తన కంటెంట్ ఇస్తుంది, తను ఒప్పుకుంటుంది, మిగతా వాళ్ళ సప్పలా లేదు అని ఇవాళ ఇంతమందితో మాట్లాడేసరికి తనకి చాలా క్లారిటీగా ఉంది. నామినేషన్స్ లో హైలైట్ అవ్వాలంటే కన్ఫామ్ గా మనందరూ మనకి వెయ్యాలి. మనం వెయ్యాలంటే మనం మన పని మన వేలో మనం కనుక ఆడితే కన్ఫామ్ గా వాళ్ళకి నచ్చింది. అంటే గుడ్ ఆర్ బ్యాడ్ నాకు నచ్చింది నేను చేస్తే, నచ్చనోడు కన్ఫామ్ ఏం చేస్తాడు? నామినేషన్ చేస్తాడు. ఈ రోజు సేమ్ అదే ప్లాన్ చాలా క్లియర్ గా సక్సెస్ అయ్యింది. అమ్మాయికి అంత ప్లాన్ వేసుకొని బ్రెయిన్ లో ఆడింది అయితే నేను అనుకోవట్లేదు. యాక్చువల్ గా ఏంటి అని అంటే, ఇవాళ నామినేషన్స్ అన్నది అమ్మాయికి ఉపయోగపడిందా, పెద్ద హైలైట్ అయిందా అన్నది నేను అనట్లా. కానీ నాకేమనిపించింది అంటే, మిగతా వాళ్ళు నామినేట్ చేస్తున్నా అమ్మాయిని నామినేట్ అందరు మాక్సిమం ఓట్స్ అమ్మాయికి పడ్డాయి. కానీ అమ్మాయి మాట్లాడిన తీరు కానీ, అమ్మాయి ఎక్స్ప్లెయిన్ చేసిన దానికి కానీ, ఏ పాయింట్ అయితే చెప్పారో ఆ పాయింట్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. ఓకే డన్, నేను ఒప్పుకుంటానని చెప్పేసి వెళ్ళి వేయించుకుంటుంది. అంటే ఏంటి? తనను డిఫైన్ చేసుకుంటుంది. అలాగే వాళ్ళని ఏమి కించపరిచేసి నువ్వు అట్టా ఇచ్చేసావు ఎవరు నన్ను లాస్ట్ లో సోనియాకి యష్మికి పడినప్పుడు మాట్లాడిందే తప్ప, అలాగే మణి మాట్లాడినప్పుడు కూడా కొద్దిగా లాజిక్. ఇప్పుడు సోనియా అంటే నచ్చిన వాళ్ళు కన్ఫర్మ్ గా అక్కడ ఆ డిబేట్ దగ్గర ఎవరికి అట్రాక్ట్ అవుతారు? మణికంఠ అంటే పడిన వాళ్ళు కన్ఫర్మ్ గా ఆ డిబేట్ లో ఎవరికి అట్రాక్ట్ అవుతారు? అది అంటే అది లాజిక్ అన్నమాట. అదొక స్ట్రాటజీ. చాలా జాగ్రత్త కరెక్ట్గా కొంతమందిని తన వైపు తిప్పుకోగలడానికి అవకాశం దొరికింది. కానీ యష్మి చేసిన రాంగ్ ఏంటంటే, చాలా మాటలు ఫ్లిప్ అవుతుంది. నేను చేయలేదు, చేశాను, ఆ టైంలో నాకు అర్థం కాలేదు, చికెన్ దొంగతనం చేశాను అని నేనే చెప్పానా, లేకపోతే అందరు కలిసి డెసిషన్ తీసుకున్నారా అన్న విషయాన్ని కూడా అమ్మాయికి క్లారిటీ తనే చేసింది, తనే చెప్పింది. కానీ ఏమంటుంది దానికి, నేను చెప్తే వాళ్ళు చెయ్యాలా? నేను చెప్తాను, వాళ్ళు చేసే హక్కు లేదు కదా. అంటే ఏంటి, ఇంటర్నల్ గా టర్మ్స్ అండ్ కండిషన్స్ బాగున్నప్పుడేమో ఒకటి, టర్మ్స్ అండ్ కండిషన్స్ లేనప్పుడు తన క్లాన్ సభ్యుల మీద నుండి తనకే తన క్లాన్ సభ్యులకు తనే నెగిటివ్ గా చెప్తుందిగా. యాక్చువల్ గా నిజం చెప్పాలంటే ఆ రోజు క్లాన్ సభ్యులందరూ కూడా ఏమన్నారు, మన నిమిత్త మాత్రము చీఫ్ ఏం చెప్తే అదే చేయాలని ఒక అభయ్ కూడా అంటాడు అన్నమాట. సో తను ఆ రోజు చెప్పింది చేసింది అంతే.
కానీ ఏంటంటే దాన్ని సర్ది ఇచ్చేసుకోవడానికి, కన్విన్స్ చేసుకోవడానికి మాటలు ఏమవుతున్నాయి అంటే తడబడుతున్నాయి, ఫ్లిప్ అవుతున్నాయి, తనకు గుర్తులాగా ఆ టైంలో ఏం చేయాలి అర్థం కావట్లేదు అంటుంది ఇట్లా. కానీ ఏదేమైనా ఒక రకంగా చెప్పాలంటే ఉన్న వాళ్ళల్లో ఏదో ఒకటి గుడ్ ఆర్ బ్యాడ్ తన వెర్షన్ తను గట్టిగా చెప్పగలిగే కంటెస్టెంట్ ఎవరైనా ఉన్నారు అంటే తను నేను ఒక ఇండివిజువల్ ప్లేయర్ని అని వాళ్ళ ప్రొజెక్ట్ చేసుకోవడానికి ఈ నామినేషన్స్ తను ఉపయోగించుకుంది. అందుకే నువ్వు మాట్లాడటం చాలా తెలివిగా 24 గంటలు అభయ్, అలానే నిఖిల్, అట్లా పృథ్వీ వాళ్ళ మీద చేసిన కాన్సన్ట్రేషన్ ఈ ఆట మీద నువ్వు చేయలేదు అని చెప్పేసి సోనియాని అనేస్తుంది అన్నమాట. సరే, ఇంకా ఫస్ట్ మణికంఠను ఇటు సోనియా యష్మి. మణికంఠ ఏమంటాడంటే ఇది అంతకుముందు మాట్లాడుకున్నాం, ఒక రోజు ఇద్దరు పర్సనల్ ఇష్యూ వస్తాయి వాళ్ళిద్దరి మధ్యలో. ఆ పర్సనల్ ఇష్యూ నాకు నేను లేను కదా, నాకు తెలియదు కదా, అందుకే నేను దాని గురించి మాట్లాడతలేదని చెప్పేసి చీఫ్ గా ఉన్నప్పుడు క్రోన్ లో ఉన్నప్పుడు చెప్పింది. మనం కూడా మాట్లాడుకున్నాం, జడ్జి సంఘటన లేనప్పుడు నేను లేను కదా అని చెప్పి తీర్పు ఇవ్వకుండా ఉండడు కదా, అది తప్పు కదా. అది మణికంఠ పాయింట్ కరెక్టే అక్కడ. ఎందుకంటే ఇప్పుడు జడ్జి ఏం చేస్తాడు, నిజంగా సిచ్యువేషన్ లో ఉండడు, ఇన్సిడెంట్ లో ఉండడు, కానీ వాదోపవాదాలు విన్న తర్వాత ఆ వాదోపవాదాల బట్టి నిర్ణయం తీసుకుంటాడు. ఆ రోజు తను కావాలని చెప్పేసి ఏం చేసింది, అది మీ ఇద్దరి మధ్య జరిగిన సంఘటన, అది నాకు తెలియదు కదా అని చెప్పేసి కొద్దిగా ప్రేరణని ఇచ్చేయడానికనో లేకపోతే అక్కడ కావాలని నేను చేసింది అనమాట. అలానే నువ్వు ప్రతి దాంట్లో ఇన్వాల్వ్ అవుతున్నావు, మైక్రో మేనేజ్మెంట్ చేస్తున్నావు, స్వతహాగతంగా ఐడియా ఉంది, అది క్లియర్, దాన్ని కూడా హైలైట్ చేశాడు. కానీ ఇద్దరికి మంచి టగ్ ఆఫ్ వార్ పడింది. కానీ ఎందుకు యష్మి ఫీల్ అయిందంటే అంతకు ముందే బాగా మాట్లాడుకున్నారు. బాగా అంతకు ముందనే కాదు, ఆ నామినేషన్స్ కి వెళ్ళే ముందు కూడా అమ్మాయి డ్రెస్ ఐరన్ కూడా చేసేస్తాడు కొంచెం, అలా అని కూడా కాదు. ఇద్దరు చాలా ఇంతకు ముందు కూడా ఈ 2 వీక్స్ నుంచి కూడా ఒకసారి అరుచుకున్న ఆ రోజు సంచాలకులను రాంగ్ చేసామని అనుకున్న తర్వాత వాటేసుకుంటారు, బాధపడతారు, అంత క్లోజ్ గా ఉంటారు వాళ్ళు. అది సడన్ గా ఇప్పుడు ఎలా అయిందంటే ఒక్కసారి బ్లాస్ట్ అయిపోయింది అనమాట. ఎందుకంటే మణికంఠ మాట్లాడేటప్పుడు ఎవరైనా మణికంఠని ఆపినా, మణికంఠ పాయింట్ చెప్పేటప్పుడు మణికంఠని సప్రెస్ చేసిన మణికంఠ ఒప్పుకోడు. ఎందుకంటే తన వాయిస్ కనపడాలి, తన ఆట కనపడాలి. ఈ మధ్యలో ఈ అమ్మాయి ఏం చేస్తుంది అంటే నువ్వు ఊకోయాను వాడు మనకు కూడా అంటది, నువ్వేం ఆడావని నడుస్తూ ఆడావని, అది నచ్చలే, నువ్వు సప్రెస్ చేస్తున్నావు నన్ను అని అప్పుడే అంటది, బొక్కలో రైస్ చేస్తున్నావు, నేను సప్రెస్, నీకు దమ్ము లేదా అని చెప్పేసి టక్కనిద్ది అనమాట. ఈ పదాలు కొద్దిగా ర్యాష్ గా వస్తున్నాయి, అది తప్పు, అది చాలా తప్పు, అది అంత రాకూడదు, అది జాగ్రత్తగా కంట్రోల్ చేసుకోవాలి. చెప్పేసి అమ్మాయి సారీ నేను అలా అనకూడదు, అలా ఇచ్చేయకూడదు, సారీ అని చెప్పి చెప్పేసేస్తుంది వెంటనే. కాకపోతే వర్డ్స్ అనేది రావటం అనేది చాలా తప్పండి. ఏ మాటకైనా సరే మన నోటికి మనం కంట్రోలింగ్ గా ఉంటే అప్పుడు ఎదుటి వ్యక్తి మాట్లాడేటప్పుడు కూడా ఈ అమ్మ ఇంత కంట్రోలింగ్ గా మాట్లాడుతుంది కాబట్టి నేను ఇంత కూడా జారకూడదని చాలా గట్టిగా మాట్లాడతాడు, చాలా సాఫ్ట్ గా మాట్లాడతాడు. అంటే ఎంత కోపం ఉన్నా కానీ వర్డ్స్ అనేది స్వీదవు, వదలరు. ఇటు ఇక్కడ వచ్చాం కదా, సోనియా సంగతి కూడా వద్దాం. మొత్తంగా సోనియా వీళ్ళిద్దరి మధ్య అసలు ఫ్రెండ్షిప్ భలే గమ్మత్తుగా సాగింది. వాళ్ళిద్దరి మధ్య ఫస్ట్ పెద్ద వార్ అయ్యింది. సోనియాని సపరేట్ చేయడానికే తన క్లాన్ లోకి తీసుకుంది, తన నోటికి తాళం వేసింది. ఇప్పుడు అదే సోనియా మళ్ళీ రివర్స్ అయ్యి టక్కా ఎందుకు వేసి ఉంటది అంటే, నిన్న నాగసారి దగ్గర ఇందులో పెట్టింది అమ్మాయి ఫోటో, రెడ్ లో పెట్టిన తర్వాత నేను ఆడ చూడలేదు, ఏం ఆడలేదు అని చెప్పి అది మైండ్ లో ఉంది సోనియాకి. నిన్న వాళ్ళ రిటర్న్ గిఫ్ట్ ఇచ్చింది అనమాట. కానీ నాకేమనిపించింది అంటే, నువ్వు లక్ గా గెలిచావంటే నువ్వు లక్ గానే వెళ్ళావు. మీరు గ్రూప్ గేమ్ ఆడుతున్నారంటే ఇప్పుడు నువ్వు గ్రూప్ గేమ్ ఆడుతున్నావు. అందుకే డైరెక్ట్ చెప్పేస్తాను, మీ ముగ్గురుగా మీరు కాన్సన్ట్రేషన్ అంతా అక్కడ ఉంది కానీ ఆట మీద ఎక్కడ ఉంది అని చెప్పేసి, మైక్రో ప్లానింగ్ ఓసిడి ఉంది నీకు అని చెప్పేసి, అంటే అన్నిట్లో ఇన్వాల్వ్ అవుతున్నావు, నెగిటివిటీ ఎక్కువ ఏర్పాటు చేస్తున్నావు, మరి నీకున్నది ఏంటి? ఇక్కడ అదే అట్రాక్ట్ అవుతారు. సోనియాకి వ్యతిరేకంగా ఉన్న వాళ్ళందరూ ఎవరికి అట్రాక్ట్ అవుతారు ఇప్పుడు? యష్మికి. ఎందుకంటే ఇటు కూడా నెగిటివిటీగానే ఉంది, నువ్వు కూడా చేసే పని అదే కదా, నువ్వు కూడా టక స్టేట్మెంట్స్ పాస్ చేస్తూ ఉంటావు కదా, నువ్వు కూడా ఆలోచించవు కదా, అదే డైలాగ్స్ వస్తాయి కదా. కానీ చివరిలో బాగా ఫీల్ అయినట్టుంది. ఎందుకనంటే అమ్మాయి మళ్ళీ ఇంకో మాట కూడా అనిద్ది అనమాట, మీ ఇంట్లో వాళ్ళకైతే మా ఇంట్లో వాళ్ళు బాగానే పెంచారు, మా ఇంట్లో వాళ్ళు కాబట్టి ఇలా పెంచారని ఏదో చెప్తుంది. అది తప్పు, ఇలాంటి మాటలు రాకూడదు. తాపకి మా ఇంట్లో వాళ్ళు, మా ఫ్యామిలీ, మా ఇంట్లో మా ఫ్యామిలీ, అందరి ఫ్యామిలీలే, ఎవరు తక్కువ చిన్న తక్కువ ఫ్యామిలీస్ కూడా ఒక అర్థం కాలేదండి. ఒక చిన్న డౌట్, యాక్చువల్ గా ఏంటి అని అంటే తను 24/7 సోనియా వాళ్ళ ఇంట్లో వాళ్ళ గురించి ఆలోచిస్తూ ఉంటది, ఇంట్లో వాళ్ళు ఏమనుకుంటున్నారని. నేను అదే దీంట్లో ఉన్న నాకు సార్ అడిగినప్పుడు అదే చెప్తుంది కదా అమ్మాయి ఎందుకు అంత ఇదిగా ఆలోచిస్తుంది?
ఇది వాళ్ళ ఇంట్లో వాళ్ళు అంటే తను ఏంటంటే నేను ఎడ్యుకేటెడ్, మా మంచి ఫ్యామిలీ మాది, మేము మంచిగా పెరిగాము, ఇలా మీలాగా నేను ఎలా పడితే అట్లా మాట్లాడే రకాన్ని కాదు, నేను మీలాగా ఎలా పడితే అలా పడేవాడిని వ్యక్తి కాదు, మా ఇంట్లో వాళ్ళని బాగా పెంచారు అనే ఒక ఒపీనియన్ ని కలిగి ఉన్నది ఆమె. అది కరెక్టే, కానీ అది అందరూ అంతే కదా, అందరికి ఫ్యామిలీస్ ఉన్నాయి కదా, అందరికి అది తప్పు కదా. నువ్వు ఎంత ఎడ్యుకేటెడ్ అని కాదు, ఆ చదువు మనకేం నేర్పించిందనే కదా. నాతో పాటు మిగతా వాళ్ళు కూడా కదా, అందరి ఇళ్లలోనూ అమ్మ నా చదువుకోవక్కర్లా అసలు. అది అక్కడ అమ్మాయి బాగా కోపం వస్తుంది, దగ్గర అయింది, కోపం వస్తుంటది, బీపీ ఎక్కుతూ ఉంటది, అంతా ఫేక్ నాకు అవకాశం ఇస్తే ఫేక్ అని కొట్టాలనిపిస్తుంది అని చెప్పేసి. ఇక్కడ నాకు తెలిసి వాళ్ళు ఇద్దరు ఒకటే క్యారెక్టర్, నాకు తెలిసి ఇద్దరు సీజన్ చూసి హైలైట్ అవ్వడానికి వాళ్ళ ఆటలో అంటే ఆటకి ఇన్ఫ్లుయెన్స్ అయిపోయి అలా కనపడుతున్నారు. నిజంగా చెప్తున్న ఒరిజినాలిటీ మనస్తత్వాలు వేరు, అవి చాలా బాగుంటాయి, సెన్సిటివ్ గా ఉంటాయి, నీట్ గా ఉంటాయి, హంబుల్డ్ గా ఉంటాయి. కానీ వీళ్ళు ఏంటంటే ఆటను గెలిచే క్రమంలో ఆట గెలవాలి. ఉదాహరణ ఎప్పుడు లక్ష్మి అంటుంటది, అసలు మీరేంది మా ఆట పాటు చేస్తున్నారు, ఎమోషనల్ గా చేస్తారు, అదేంది అసలు నాకు భలే కోపం వస్తుంది. అసలు ఆటే అది, అసలు నువ్వు ఎంత ఆటలో ఇన్వాల్వ్ అయిపోయి ఆట వల్ల నువ్వు కోల్పోతున్నావో అదే ఆట, అది తప్పు కదా. అలా నీ అమ్మాయి కూడా అంతే, హైలైట్ అవ్వాలను, అవతల డౌన్ చేయాలను టక్టగా స్టేట్మెంట్ పాస్ చేయడం, అంటే వీళ్ళు కోల్పోతున్నారు. అప్పుడు ఇది ఫేక్ గానే కనపడుతుంది కదా. మా ఇంట్లో వాళ్ళు అలా పెంచలేదు నన్ను, అది తప్పు కదా. అది ఇక నెక్స్ట్ మన సీతాను మన ప్రేరణ, అలాగే సీతాను యష్మి. ముఖ్యంగా ఏంటంటే ఫస్ట్ ఇక్కడికి వద్దాం, ఎవరికి వద్దాము, నేను పేరేంటి, మన పేరు విష్ణు, పృథ్వీకి వద్దాం. పృథ్వీనేమో అగ్రెషన్ తగ్గించుకొని పాపం ఏం చెప్తాడు, మణికంఠ చెప్తాడు. అమ్మాయి సీత కూడా చెప్పింది అగ్రెషన్ తగ్గించుకోను, నేను తగ్గించుకోను, అది నీ ఎమోషన్, ఇది నా అగ్రెషన్, ఇది నా ఆట, నీ ఎమోషన్ నాదేంటి మోషన్ అని అడిగాడు అబ్బాయి. ఇక్కడ అగ్రెషన్ తగ్గించుకోవాలి అని చెప్పడంలో తప్పేం లేదు. ఇప్పుడు నువ్వు ఆడు, అగ్రెసివ్ గా ఆడు, నీ ఆటలో నువ్వు రెబల్ గా ఆడు, కానీ నీ రెబల్నెస్ కానీ, నీ కోపం కానీ, నీ యాంగర్ కానీ, నీ అగ్రెసివ్ కానీ అవతల వాళ్ళని కించపరిచే మాటలు దొరకకూడదు. ఫిజికల్ గా వాళ్ళకేం ఇబ్బంది అంతే, కానీ అది ఒప్పుకోవటల్లా, అది నా అగ్రెషన్, నేను అంతే ఆడతాను. నాకేమనిపించిందంటే పృథ్వీ కానీ లేకపోతే ఆ ప్రేరణ కానీ వీళ్ళందరూ కూడా కొంతమంది అండర్ కంట్రోల్లో షాడోలో ఆడుతున్నారేమో అని అనిపించింది. ఉదాహరణకి ఇప్పుడు యష్మి షాడోలో ప్రేరణ ఉంది, క్లియర్గా ఉంది. అసలు ప్రేరణ సంచాలకుడిగా మొన్న విప్లవడానికి కారణమే ప్రేరణ, పృథ్వీ. అసలు ఆ అమ్మాయి వాళ్ళిద్దరిని నెయ్యాలి అసలు నా దృష్టిలో అయితే. ఎందుకు మా ఫస్ట్ లో కూడా డస్ట్బిన్ వ్యవహారం కూడా, ఫస్ట్ నామినేషన్ లో కూడా, అప్పుడు కూడా అమ్మాయిని రెచ్చగొట్టి చేద్దాం అని చెప్పి రెచ్చగొట్టి అమ్మాయితో చేపించారు. అప్పుడు అందరు కలిసి అమ్మాయిని స్టాండ్ తీసుకోవాలి, పాపం అప్పుడే స్టాండ్ తీసుకోవాలి. ఇది అందరం కలిసి తీసుకున్నాము, జోక్ గా చేసామని స్టాండ్ తీసుకోవాలి, చేయలా. అప్పుడు ఏమంటది, చూద్దాం ఇది ఎక్కడ దాకా వెళ్ళిందో, ఎలా రియాక్ట్ అవుతారని చూసి నామినేషన్ దా తీసుకొచ్చారు. అదృష్టం కొద్ది బిగ్ బాస్ లాస్ట్ అవకాశం ఇస్తాడు కాబట్టి ఇది ఆ రోజు అయిపోయింది. ఈ రోజు కూడా అంతే, నిన్న తీసుకెళ్లి కావాలని అమ్మాయిని ఇది చేశారు, ఏది సంచాలకులు చేశారు. సంచాలకులు చేసి వదిలేలా, మొత్తం ఇన్ఫ్లుయెన్స్ చేసి ఇప్పుడు మొత్తం అందరి మీద పడ్డారు. మళ్ళీ ఈ అమ్మాయి ఎంత తొందరగా ఆ షాడోలో నుంచి ఫ్రెండ్షిప్ అనే షాడోలో నుంచి అమ్మాయిని ఆడుకుంటున్నారు. ప్రేరణ ఎంత తొందరగా బయటకు వస్తే సేమ్ పృథ్వీ కూడా అంతే, పృథ్వీని లేపుతున్నారు, నువ్వు బాడీ గార్డ్వి, అది పృథ్వీ అక్కడ ఆడింది లేదు, చచ్చింది లేదు, అక్కడ అనవసరంగా బ్యాడ్ అయిపోతున్నాడు. అప్పుడు సోనియా నేను అడిగిన విషయం ఏంటంటే, నువ్వు పృథ్వీని ఎందుకు గ్రీన్ లో పెట్టావు, తన ఒక్క గేమ్ కూడా గెలవలేదు కదా అని చెప్పేసి అన్నారు. గెలవలేదు అన్నది ఓకే, నిజంగానే గెలవలేదు, కానీ తను అన్నిట్లో పార్టిసిపేట్ చేశాడు, నేను ఆడతానని ముందుకు వెళ్ళాడు కదా. ముందుకు తోస్తున్నారు అంటే బకరాన్ చేస్తున్నారు, బ్యాడ్ చేస్తున్నారు. అసలు ముందు మనిషి తెర వెనక వీళ్ళు ఉంటున్నారు, ఆ ముందు బకరాన్ చేసి నిన్నంతా బ్యాడ్ అయింది ఎవరు, నువ్వు ఉండు అని రచ్చగొట్టి ఆటలో నుంచి బయటికి రాకుండా ఇదంతా చేసింది బయట కదా. వీళ్ళంతా షాడోలో ఆడుతున్నారు అన్నమాట. అది కిరాక్ సీతను ప్రేరణ దగ్గర కూడా ఒక విషయం వస్తుంది. కిరాక్ సీత ప్రేరణ ఏమంటది, నీ ఆటకి నీ యాంగర్ వల్ల నేను ఇబ్బంది పడుతున్నాను, ఎమోషన్ వల్ల ఇబ్బంది పడుతున్నాను, ఆట బ్రహ్మాండంగా ఆడుతున్నావు కానీ మళ్ళీ ఏడుస్తున్నావు, వాళ్ళకి ఫుడ్ ఇవ్వమని చెప్తున్నావు, వీక్నెస్ అవుతుంది, నాకు కూడా ఇబ్బందిగా అవుతుందని. ఇది నాకు అర్థంగా ఈ సీజన్ లో గొప్ప విషయం ఉంది, మీరు ఏడవద్దు, మీకు హక్కు లేదు, మీరు ఎమోషనల్ గా చేయకూడదు, మీకు ఆ హక్కు లేదు. మేము ఒకవేళ మేమైనా మాకు పవర్స్ ఇచ్చి మిమ్మల్ని మేము చేసినా కూడా మీరు ఏడవకూడదు, అది ఆట.
ఇదేం లెక్క నాకు అర్థం కాల. అంటే వాళ్ళు మాత్రం ఏడవచ్చు, వాళ్ళకి ఎమోషన్లు ఉంటాయి, వాళ్ళు అరవచ్చు, వాళ్ళ కోపం వస్తుంది. అదే ఎందుకు అరుస్తున్నావు అంటే నా ఇష్టం, నేను ఇంతే మాట్లాడతా, ఆ బొక్కలు అనొచ్చు, ఏదైనా అనొచ్చు. ఇవాళ ప్రేరణ చేసిన పాయింట్ అసలు నాకు కరెక్ట్ గా అనిపించలేదు. నువ్వు ఎమోషనల్ గా వీక్ అయిపోయావు, ఎమోషనల్ గా ఉండి ఇంత ముందు నువ్వు అదే స్ట్రాంగ్ నీకు అని చెప్పాను నేను. కానీ అదే ఎమోషన్ నీకు ఇప్పుడు ఏమవుతుంది అంటే వీక్నెస్ గా మారేటట్టుంది. కాబట్టి అది నా పాయింట్. సరే పర్లా, కరెక్ట్ అనుకుందాం. కానీ అమ్మాయి అంటే నాకు ఇది నాకు స్ట్రెంత్, ఇది నాకు నేను అలా ఎమోషన్ అయిన తర్వాత నేను ఇది చేసుకొని నేను ఇంకా స్ట్రాంగ్ అంటే ఇప్పుడు ఎలా ఉందంటే ఇది చివరికి ఎలా ఉందంటే మీరు ఇలా బాధపడితే మీకు మంచి మార్కులు వచ్చేస్తాయి, ఈ జనాల్లో మీరు అందరూ మంచి వాళ్ళు అయిపోతారు కాబట్టి మీరు అలా అనమాకండి అంటే మేము బ్యాడ్ అయిపోతున్నామా మాకు తెలియదా అని. ఇప్పుడు మీరే క్లియర్ గా మాకు పవర్స్ వచ్చినాయి అని మీరు వాడుకోమంటున్నారు. మీకు అర్థం కావట్లా, మీకు లోకేం తెలియట్లా. బాధపడేవాడు బాధపడతాడు, ఆ బాధను చూపించుకోవాలి. ఇదేమన్నా ఇదే నవ్వకూడదు, ఏడవకూడదు. ఆ రోజు అందరూ ఏడ్చారు, సోనియా ఏడ్చింది, యష్మి ఏడ్చింది, ప్రేరణ కూడా ఏడ్చింది. 5 గెలవాలని చెప్పి సంచాలక నిర్ణయాన్ని నేను మార్చుకున్నాను సార్ అని చెప్పిన యష్మి మరి ఇది 2 కోడిగుడ్ల కోసం ఈ రోజు భయంకరంగా రచ్చ చేసిన ఎవరు మన ప్రేరణ విష్ణు కోసం చేస్తే మరి చికెన్ ముక్కలు తినేసి శుభ్రంగా తిన్నప్పుడు అసలు వాళ్ళు అది కాదు. నాకు ఇప్పుడు ఆ చికెన్ ముక్కలు నాకు పెద్ద ఇదేంటంటే వాళ్ళు తీసుకున్నదేమో మొత్తం చికెన్ తీసుకుని 5 ముక్కలు ఉంచారు, ఓకే, అది అక్కడ ఉన్న వాళ్ళు 5. ఈ అమ్మాయి బాధ ఏందనుకుంటున్నారు, ఈ అమ్మాయి వెజిటేరియన్, అమ్మాయికి చికెన్ కి సంబంధం లేదు, అమ్మాయికి పన్నీర్తో అలాగే మష్రూమ్తోనే. కానీ ఇంకా వాళ్ళ దగ్గర మిగిలింది ఏంది అది. కానీ నువ్వు 100 గ్రాముల పన్నీర్ ఇచ్చి కేజీ చికెన్ తీసేసుకొని దానికి దీనికి ఎలా లింక్ చేస్తారు మీరు అని చెప్పేసి అడిగింది విష్ణు. అది మాత్రం భలే అనిపించింది నాకు. నిజమే కదా, అది ఎంత ఉందని చెప్పేసి 5 ఎగ్గుల్లో 2 ఎగ్గులు తింటాం సరే తప్పనుకో, 3 ఎగ్గులు ఎవరికి ఉపయోగపడతాయి పాపం. అమ్మాయి కూడా ఆలోచించుకోవాలి కదా. కానీ మీరు నువ్వు ఆ మాట అడిగినప్పుడు నీకు హక్కు లేదు కదా. మీ టీం మొత్తం చికెన్ మొత్తం లాగేసి శుభ్రంగా తినేసేసి బయట మణికంట గేటు దగ్గర నుంచోని అమ్మా మాకేమైనా పెట్టండి అమ్మా అని. అది కూడా ప్రేరణని కూడా నువ్వు మమ్మల్ని అడగలేదు, నువ్వు తిని కూడా మమ్మల్ని అడగలేదు అన్నారు. అడగాల్సిన అవసరం లేదు, ఎందుకంటే వాళ్ళ రేషన్ అంతా తీసుకొచ్చి ఆడ పెట్టినప్పుడు అమ్మాయి ఎవరైతే విష్ణు ఏమైందంటే అక్కడ ఉన్న వాళ్ళు నేను ఇలా తింటున్నాను, నాకు ఇలా ఎగ్స్ సరిపోదు, నేను 2 ఎగ్స్ తింటున్నాను, లేకపోతే వాళ్ళు ఏమైనా సలహా ఇస్తారో అమ్మాయి చెప్పాల్సింది విష్ణు. ఇక్కడ మాత్రం విష్ణు తప్పుంది, నేను కాదనట్లేదు దానికి. కానీ దానికి మమ్మల్ని అడిగావా, మమ్మల్ని అడిగావా, 5లో 2 తింటే మిగతా వాళ్ళకి సరిపోదు కదా. అది అక్కడ కొద్దిగా తేడా. కానీ సీత మాత్రం కరెక్ట్ గా చెప్పింది, అది నా ఆట, అది నా గేమ్, అది నా ఎమోషన్ ని కాదు అని హక్కు ఎవరికీ లేదు. నేను ఏడుస్తాను, నవ్వుకుంటాను, దొరలాడతాను, బొరుకుతాను, బిగ్ బాస్ కి మాట్లాడుకుంటాను, ఆ హక్కు నాకు ఉంది. అది ఇంకొకటి ఏంటంటే ప్రతిదీ ఆటలో ప్లానే, ప్రతిదీ గేమ్ లో ప్లానే. అంటే మీకు తగ్గట్టుగా అవతలలో ఉండకూడదు, నువ్వు ఇలా ఉండకూడదు హక్కు నీకు అసలు లేదు. అసలు అది నీకు హక్కు ఉన్నా కూడా, నీకు రూల్ ఉన్నా కూడా, నీకు చీఫ్ అధికారం ఉన్నా కూడా నీకు హక్కు లేదు. నీకు వినకపోవడం నా బాధ్యత. నీకు హక్కు ఉంది, నువ్వు వినని చెబుతావు అంతే. వినకపోవడం నా బాధ్యత. నేను తప్పు చేస్తే బిగ్ బాస్ నాకు పనిష్మెంట్ ఇస్తారు, ఆడియన్స్ బయటికి పంపిస్తారు, అంతే తప్ప హౌస్ లో రూలింగ్ చేసే హక్కు ఎవరికి లేదు. అలానే మీ ఎమోషన్ మీరు ఆపకూడని, మా ఆట దెబ్బతింటుందనే హక్కు అస్సలు లేదు. అలాగే విష్ణుకి యష్మి అలాగే ప్రేరణ ఇద్దరు, విష్ణు వేస్తుంది అనమాట ప్రేరణ అని, అలాగే యష్మి సేమ్ ఇదే పాయింట్స్ మీద వేస్తుంది. కానీ ఇవాళ కొంచెం మాట్లాడింది వాళ్ళ విష్ణు అనిపించింది. అదే పాయింట్ అంటే విష్ణు పాయింట్ బాగానే చెప్పింది, కానీ ప్రేరణ దగ్గర నువ్వు కొద్దిగా బాగుంటే బాగుండు, ఇది సంచాలకుడు కానీ కొద్దిగా గొప్ప అక్కడ బెనిఫిట్ ఆఫ్ డౌట్ కింద తను సేవ్ చేసింది. అట్లానే ఫిజికల్ గా ఆడద్దు అంటే ప్రేరణనే పాపం చెప్పింది. కానీ ఏంటంటే ఈ అవుట్ సైడర్స్ ని కంట్రోల్ చేయలేదు, అది చెప్పట్లా. ఆ పాయింట్ చెప్పాల్సింది, ఆ పాయింట్ చెప్పకుండా నువ్వు కొద్దిగా ఇంకా బాగుంటే బాగుండు అనిపించింది. అలా కాకుండా నువ్వు చెప్పాల్సింది ఏంటి, నీ వైపు ఉన్నోళ్ళు బీభత్సంగా భయంకరంగా నేను డిస్టర్బ్ చేశారు, నేను దాన్ని కంట్రోల్ చేసుకోలేకపోయావు, నువ్వు వాళ్ళకి ఇన్ఫ్లుయెన్స్ అవుతున్నావు అని చెప్పాలి. అప్పుడు ప్రేరణ అంటది క్లియర్ గా, నేను ఎవరికి ఏం చేసినా సరే నీకైతే మంచిగా జరిగింది, నువ్వు ఫిజికల్ గా వద్దన్నావు, వైలెన్స్ వద్దన్నాను, బెనిఫిట్ ఆఫ్ డౌట్ కింద నేను ఉంచాను కూడా, నువ్వు బ్యాలెన్స్ తప్ప ఆడావు కాబట్టి అది నా జరిగింది తప్ప నా అక్కడ ఆ విషయం కరెక్టే. గుడ్డు దగ్గర కొద్దిగా మాట దొర్లింది. ఈ తర్వాత ఎవరిని చేస్తుంది మళ్ళీ యష్మిని చేస్తుందా? ఎవరు చేసేది విష్ణు ప్రేరణ అని యష్మిని చేస్తుంది అనమాట. యష్మి కూడా సేమ్ పాయింట్, సేమ్ అవే దాని గురించి చికెన్ ఇచ్చేసిన ఆ టైంలో ఇలా జరిగింది అలా జరిగింది. కానీ తన ఎక్స్ప్లెనేషన్ పొద్దున్న ఇచ్చుకుంటా వస్తుంది కాబట్టి కొద్దిగా తక్కువ డిఫెన్స్ లోనే ముందు నామినేషన్స్ అన్నది అయిపోయింది అని అనిపించింది అక్కడ. అలాగే నబీల్ యష్మిని అలాగే
అలాగే ప్రేరణ అని సేమ్ వీళ్ళిద్దరిది కూడా బాగా జోక్గా అనిపించింది అరిచి అంటే తనకు అక్కడ నిజంగానే అక్కడ అన్యాయమే జరిగింది నబీల్కి, తను అడగడంలో తప్పు లేదు, వాళ్ళు అసలు మాట్లాడినవ్వరు ముందు కొన్ని మాటలు. కాబట్టి నేను ఎందుకు నేను వచ్చాను, నేను ఇంకా గట్టిగా మాట్లాడతానని చెప్పేసి అబ్బాయి కొద్దిగా గట్టిగానే మాట్లాడాడు అక్కడ. అలాగే పృథ్వీ సీతాని నైనికాని సేమ్ అదే పాయింట్ తీసుకొచ్చుకొని మళ్ళీ చేయడం అనేది అది మరీ వరస్ట్ అనిపించింది. వాళ్ళైతే పృథ్వీ మళ్ళీ నైనికాని లాస్ట్ వీక్ చేసిన దానికే నువ్వు సంచాలకుగా ఫెయిల్ అయిపోయావు, మళ్ళీ అదే మాట సంచాలక చీఫ్ గా ఫెయిల్ అయిపోయావు. సోనియా కూడా ఏంది, నువ్వు దిగచ్చు కదా, ఆట ఆడచ్చు కదా, నువ్వు వెళ్ళేసి ఆడచ్చు కదా, నువ్వు ఎందుకు ఆడతలేదు, క్యూట్ డాల్ లా కూర్చుంటున్నావు అని చెప్పేసి అంటది అన్నమాట. అదే పని రివర్స్ లో అడగచ్చు, సోనియా నువ్వేం చేసావు, నువ్వేమో వైలెన్స్ కావాలి, ఫిజికల్ గా ఆడాలి, లేకపోతే నిన్ను ఎవడెళ్ళమన్నాడు, నువ్వు ఆట మార్చుకోమని చెప్పేసి అన్నావు కదా విష్ణుప్రియ అని. ఆ అమ్మాయి ఏదో డేర్ గా వెళ్ళింది, సో కనీసం మీరు ఆ పని కూడా చేయట్లేదు, ముందుకే అడిగి వేయట్లేదు కదా. అలాగే ఆదిత్య గారు విష్ణుని మణికంఠని, విష్ణువు నా బ్లాక్ జెల్ వేస్తుంది కదా అంటూ దాని గురించి నాకు నచ్చలేదు అన్నారు. కానీ అయితే మళ్ళీ మణికంఠాన్ని వేయటం అన్నది మళ్ళీ నాకేమనిపించింది అంటే భాషా గారు వేసినట్టు మళ్ళీ మణికంఠ స్టార్ట్ చేశారా, ఇంకెవరు లేరు కదా, ఇంకా నెక్స్ట్ అబ్బాయి బలిబాజు అన్నట్టు వేస్తానంటే అనిపించింది నాకు. ఆయన ఆలోచన ఏంటో నిన్న నేను చూసాను లాస్ట్లో, అది అయిపోయిన తర్వాత మిడ్ నైట్ దాంట్లో ఏమో అనుకుంటే ఇద్దరు మాట్లాడకుండా ఉంటుంటే మీరు కొంచెం ఎమోషనల్ అవుతున్నారన్న, కొంచెం జాగ్రత్తగా ఉండండి, ఏం పర్లేదు. అక్కడ అందరూ జాతి ముదుర్లు, వీరికి ఆట తెలుసు, ఒక్కొక్కరు ఎందుకు చేస్తున్నారు, ఎవరెవరు ఆట అంతా తెలుసు. కానీ ఏంటంటే తను సేఫ్గా ఉంటున్నాడు మనకి. అంటే పాయింట్ చెప్పేటప్పుడు ఏదైనా ఇబ్బంది పడతానేమో అని చెప్పేసి ఎవరితో పడితే వాళ్ళతో నామినేషన్ చేయలేకపోతున్నాడు. కొద్ది సెలెక్టివ్గా వీళ్ళని చేసుకోవాలి, వీళ్ళని చేయాలి, వీళ్ళని చేసి మనం అట్లా కూడా మేనేజ్ చేయొచ్చు అన్న పాయింట్ ఆఫ్ వ్యూలో ఆయన వెళ్తున్నాడు. అది కొద్ది కష్టమైన తరమే, ఎందుకంటే ఈ వీక్ లాస్ట్ వీకే అది లాస్ట్ దాకా వెళ్ళారు. ఆయన ఏదో ఒక రూపాయన నిరూపించుకోకపోతే మాత్రం కొద్దిగా ఇబ్బందికరమైన వాతావరణమే. అలాగే నైనిక సోనియాని ప్రేరణని, యష్మి మణికంఠ నైనిక ఎవరిని చేస్తుంది, సోనియాని ప్రేరణని. సోనియాని సేమ్ అదే మీ చికెన్ తీసిన దాంట్లో మీ హ్యాండ్ ఉందని నాకు తెలియలేదు, ఫస్ట్ నాకు మీరు చాలా బాగా ఆడతారు, మీరు చాలా బాగా డైరెక్ట్ గా అనేసి మీరు నాకు ఇప్పుడు కాంపిటీటర్ లాగే అనిపించట్లేదు అసలు మీరు అని చెప్పేసి తను డైరెక్ట్ గా మాట్లాడేసింది. అలాగే మణికంఠ విష్ణు. అలాగే లాస్ట్ లో నిఖిల్ అభయ్ డైరెక్ట్ గా నామినేషన్. అభయ్ అయితే నాకు నిజంగా అండి నాకు అసలు ఏమైనా అనుకోండి కానీ నాకు నచ్చట్లేదు తన మాట తీరు కానీ. ఇంతకు ముందున్న అభయ్ అయితే కాదు, పూర్తిగా అది డబుల్ ఫేస్ అనమాట, ఇంకో ఫేస్ కనపడుతుంది. ఇవాళనే కాదండి నేను చెప్తున్నాను, యాక్చువల్ గా ఇది మారటం అన్నది. ఎందుకంటే కూర్చొని మాట్లాడుకునే డిస్కషన్స్ లో కానీ ఏదైనా కానీ అక్కడ ఏమవుతుందనంటే మూడో వ్యక్తి గురించి మాట్లాడే ఎప్పుడైనా సరే ఇప్పుడు ఇద్దరు డిస్కషన్ జరుగుతున్నప్పుడు వేరే వ్యక్తి గురించి మాట్లాడటం అనేది కామన్. కానీ ఆ మాట్లాడే ఇది కూడా ఒక పెద్ద స్టేజ్ లో చెప్తాను. ఇవాళ ఏం చేశాడంటే కొంచెం టెస్ట్ చేసుకోవడానికి, అట్లనే అతను 2 సార్లు ఉన్నాడు కదా, నేను కూడా ఒకసారి వెళ్ళాలి, నామినేషన్లోకి వెళ్ళకపోతే చాలా ప్రాబ్లమ్, నన్ను టెస్ట్ చేసుకోవడానికి. ప్లస్ తను ఎక్కువ సంపాదించాడు, ఆ పాయింట్ బాగుంది, తను సెలెక్ట్ చేసుకోవడం కూడా బాగుంది. అబ్బాయికి నిఖిల్కి ఉన్న డిఫరెన్స్ చెప్తాను చూడు. ఇద్దరు స్ట్రాంగ్ ప్లేయర్లే, కానీ ఇక్కడ ఏం జరుగుతుందంటే నిఖిల్ ఏం చేస్తాడు, ఎవరైనా వచ్చి ఇంకొక వ్యక్తి గురించి కనుక మాట్లాడుతూ ఉంటే దాన్ని లైట్ చేస్తాడు. అంటే పోనీలే చూసుకో మాట్లాడు అన్నట్టుగా సర్ది చెప్తాడు. సర్ది చెప్పడం అంటే దాని గురించి ఏదో పెద్దగా ఇది ఎక్స్ప్లోర్ చేయడు, వాళ్ళ గురించి దాన్ని న్యూట్రల్ చేయడానికి ట్రై చేస్తాడు. ఏదన్నా అవకాశం ఉంటే అక్కడ మాట దొల్లుతాడేమో. కానీ వీళ్ళు ఏం చేస్తున్నారు, అబ్బాయి ఏం చేస్తాడు దాని గురించి ఆటోమేటిక్ కొద్దిగా ఎక్స్ప్లోర్ చేస్తున్నారు. ఒక పెద్ద లెంతీ డిస్కషన్ మాట్లాడుకుంటున్నారు కూర్చొని, అది తప్పు. అప్పుడు దానివల్ల ఏమవుతుంది చూసేవాడికి, సో వీళ్ళిద్దరు కలిసి ఇంకో వ్యక్తి గురించి మాట్లాడుకుంటున్నారు. దానికి తోడు ప్లస్ ఇక్కడ ఎవరు మన సోనియా అట్లానే అబ్బాయి వీళ్ళందరూ కలిసి కూర్చొని ఫర్ ఎగ్జాంపుల్ అదే చీఫ్ లో ఉండి అదే అబ్బాయి యష్మి గురించి మాట్లాడాడు. అలానే యష్మి దగ్గర కూర్చొని మిగతా వాళ్ళ గురించి మాట్లాడాడు. అదే విధంగా మణికంఠ దగ్గర కూర్చొని విష్ణు గురించి మాట్లాడుతున్నాడు. సో చెప్పొచ్చు, కానీ ఆ పాయింట్ చెప్పేటప్పుడు ఎలా ఉండాలంటే ఎవరి దగ్గర చెప్పాలి, ఎవరి దగ్గర చెప్పచ్చు. చెబితే డైరెక్ట్గా ఆ వ్యక్తికే చెప్పాలి, అది ఇంకా బెటర్. అసలు అమ్మ నాకు ఇలా అనిపిస్తుంది, సో నువ్వు ఇట్లా జాగ్రత్తగా ఉండరా అని ఆ వ్యక్తికి చెప్పడం తప్పులేదు. కానీ ఒక వ్యక్తి గురించి ఇంకో వ్యక్తి దగ్గర మాట్లాడినప్పుడు ఆ వ్యక్తి ఊరుకుంటాడా? ఆ వ్యక్తి విన్నోడు ఏమనుకుంటాడు, అమ్మో నా గురించి కూడా మాట్లాడతాడేమో వేరే వాళ్ళ దగ్గర, చూసే వాళ్ళకి ఎలా అనిపిస్తుంది అది.
సో ఈజ్ అ స్ట్రాంగ్ ప్లేయర్. ఎంత డిస్కషన్ తగ్గిస్తే అంత స్ట్రాంగ్ అవుతాడు, అలాగే అంత కాంపిటేటర్, ఇప్పుడు కూడా కాంపిటేటర్ కాదనట్లా. దానికి తోడు ఇప్పుడు సోనియా లాంటి వాళ్ళు చాలా తెలుగులు కావాలని వచ్చి డిస్కషన్ పెడతారు. డిస్కషన్ తీసుకొచ్చి ఆ డిస్కషన్ లో నుంచి మన చేత ఏదో ఒక మాట, ఒక స్టేట్మెంట్ పాస్ చేయడం ట్రై చేస్తారు. అది మనకి ఇది బ్యాడ్ అవ్వచ్చు అనమాట. సో అది చాలా జాగ్రత్తగా ఉండాలి. ప్రస్తుతానికైతే ఏది ఏమైనా ఒక గ్రూప్ గేమ్ లాగా సినారియో తీసుకెళ్తుంది ప్రస్తుతానికి. ఇప్పుడు నిఖిల్ కూడా మనం కొద్దిగా అబ్జర్వ్ చేయాలి. ఇప్పుడు నిఖిల్ ఎట్లా కరెక్ట్గా తన ఇండివిజువల్ గేమ్ ఆడుతున్నాడా, తన అనుకునే వాళ్ళని గ్రూప్లో పెట్టుకొని మిగతా వాళ్ళ మీద ఆట ఆడతాడా అన్నది చూడాలి. ప్రజెంట్ అయితే ఇప్పుడు సోనియా చాలా క్లియర్గా ఆమెకు ఒక ఒపీనియన్ ఉంది. ఏంటది, ఇక్కడ ఉన్న వాళ్ళంతా పనికిరాని వాళ్ళే, నేను నిఖిల్ అబ్బాయి ఇట్లా యష్మి వీళ్ళు తప్ప మిగతా ఏదో పృథ్వీ వీళ్ళ తప్ప ఇతరంతా వెళ్ళిపోయే వాళ్ళే, కాబట్టి మనమే ఉండాలి. సో మనమే బాగా ఉన్న వాళ్ళు నేను బెటరు, నా తర్వాత వీళ్ళు అంటే ఏంటి, వీళ్ళందరం ఉండాలని ఒక గేమ్గా ఆడుతున్నారు అన్నమాట. అప్పుడు వీళ్ళందరూ కలిసి మిగతా వాళ్ళని టార్గెట్ చేస్తారా? ఆ టార్గెట్ చేసే ప్రాసెస్లో నిఖిల్ కూడా ఉంటాడా ఉండడా, దాన్ని బట్టి నిఖిల్ ఆధారపడి ఉంటుంది. ప్రస్తుతానికి నిఖిల్ ఏం చేస్తున్నాడు, తెలివిగా అందరితోనూ బాగా ఉండాలని ట్రై చేస్తున్నాడు, అందరితోనూ ఇష్యూస్ క్లోజ్ చేసుకుంటున్నాడు, ప్రతి ఒక్కరితోనూ ఎమోషనల్గా టచ్ అవడానికి ట్రై చేస్తున్నాడు. కానీ ఎక్కువ కనపడుతుంది ఎవరితో, సోనియాతో. మరి సోనియా ఇన్ఫ్లుయెన్స్ ఇలా మీద ఉంటుంది కన్ఫామ్గా. ఇప్పుడు అసలైన పెద్ద టాస్క్ ఏంటంటే ఒకే టీంలో ఉన్న విష్ణుని సోనియాని ఇద్దరిని హ్యాండిల్ చేయాలన్నమాట. ఈ దెబ్బకి నిఖిల్ ఉంటాడో ఊడతాడో చూడాలి. అలానే అవతల పక్క ఉన్న క్లాన్ ఏదైతే ఉందో ఆ క్లాన్ టీంకి ఆపోజిట్ గట్టిగా ఒకరికొకరు ఫైట్ చేసుకుంటూ వెళ్ళాలన్నమాట. చూద్దాం మరి ఏం జరగబోతుందో. కానీ గ్రూప్ గా ఎందుకు అనిపించదు అంటే, ఇప్పుడు ఒక గ్రూప్ రెండు చీఫ్స్ గా ఉన్నారు కాబట్టి మనకి ఎక్కువగా అనిపించట్లేదు వీళ్ళందరూ ఒక గ్రూప్ లో. అదే గనక మనం ఇప్పుడు ఎవరైతే గ్రూప్ గా ఆడుతున్నారో అన్న వాళ్ళందరూ కూడా ఒకటే చీఫ్ లో ఉన్నట్లయితే అది కంపల్సరీగా. ఇక్కడ రెండు రకాలు ఒకే క్లాన్ లో ఉన్నా సరే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే ఒప్పుకోకపోయినా సోనియా గానీ యష్మి గానీ కన్ఫర్మ్ గా వీళ్ళందరూ, ప్రేరణ గానీ వీళ్ళందరూ కలిసి విష్ణుప్రియాని నెట్టేయాలి ఒక టార్గెట్. ఇంటర్నల్ గా కిరాక్ సిద్ధాన్ని నెట్టేయాలి, నైనికాని నెట్టేయాలి. ఇది ప్రస్తుతానికి అనమాట. వీళ్ళ ముగ్గురు మీద టార్గెట్. ఎందుకంటే వీళ్ళ ముగ్గురు ఎక్కడ స్ట్రాంగ్ అవుతారేమో అని చెప్పి ఒక ఇదనమాట. అదే చెప్పాను అనేది. ఇప్పుడు ముగ్గురు అమ్మలక్కల మాటలని మాట్లాడుకుంటారు. ఇప్పుడు ముగ్గురు గ్రూప్ చేరారు. సో వీళ్ళ ముగ్గురు నెట్టేయడానికి ఈ చుట్టుపక్కల ఎవరు సహాయపడతారు వీళ్ళకి అన్నదే గ్రూప్ గేమ్. అసలు అది మనకి మా రసవత్తరంగా ఉంటది అనమాట. చూద్దాం మరి. ఓకే చాలా సేపు అయిపోయింది. ఓకే ఫ్రెండ్స్, అట్లా జరిగింది వాళ్ళ చెత్త నామినేషన్స్ అనమాట. మీకు ఎలా అనిపించింది అన్న విషయం కింద కమెంట్ చేయండి. అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. బాయ్.